బేతాళ కథలు. దేవతల పక్షపాతం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు నీ దేవతలను తృప్తిపరచటానికై ఎంత శ్రమ పడుతున్నావో తెలియదుగాని నీ మేలు కోరి నీకొక హెచ్చరిక చేస్తాను. దేవతలు పక్షపాత బుద్ధి గలవారు. వారు ఒక్కొక్కసారి తమను ఎంత శ్రద్ధగా ఉపాసించిన వారికి కూడా వరాలివ్వక అశ్రద్ధ చూపిన వారికే సాక్షాత్కరిస్తారు. ఈ విషయం నిరూపించటానికి నీకు విక్రమతుంగుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒకప్పుడు పాటలీపురానికి విక్రమతుంగుడు రాజుగా ఉండేవాడు. ఆయన దాతృత్వంలో గాని యుద్ధరంగంలో గాని ఎన్నడూ వెనుకంజ వేసి ఎరగడని అందరూ చెప్పుకునేవారు. ఒకనాడు ఆ రాజు సపరివారంగా వేటకు బయలుదేరాడు. దారిలో ఒకచోట ఒక బ్రాహ్మణుడు బిల్వహోమం చేస్తూ కనిపించాడు. స్వామి, ఏమి కోరి తమరు ఈ బిల్వహోమం చేస్తున్నారు అని అడగాలని రాజుకు కోరిక పుట్టింది. కాని తన మనస్సంతా వేటపైన ఉండటం చేత ఆయన తిన్నగా అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ పగలల్లా రాజు తృప్తిగా వన మృగాలను వేటాడి మళ్ళీ సపరివారుడై పాటలీపురానికి బయలుదేరాడు. దారిలో ఆయనకు మళ్ళీ ఆ బ్రాహ్మడే కనిపించాడు. ఆయన ఇంకా బిల్వహోమం చేస్తూనే ఉన్నాడు. ఈసారి రాజు బ్రాహ్మణ్ణి సమీపించి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణ, ఎందుకై ఈ బిల్వహోమం చేస్తున్నావు అని అడిగాడు. దానికా బ్రాహ్మడు, రాజా, నా పేరు నాగశర్మ. నేను ఈ మారేడు పళ్లతో అగ్నిదేవుణ్ణి అర్చించి తృప్తిపరిచి ఆయన అనుగ్రహం చేత బంగారు మారేడు పళ్ళు పొందాలని ఇలా హోమం చేస్తున్నాను. ఎంతో నిష్ఠతో దీర్ఘకాలంగా హోమం చేస్తున్నప్పటికీ ఇంతవరకు అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదు అని జవాబిచ్చాడు. అది విని రాజు, అయితే నాకొక మారేడు పండివ్వు, నాకు అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడేమో చూస్తాను అని అన్నాడు. బ్రాహ్మడు నిర్ఘాంతపోయి, అదేమిటి రాజా, నేను పవిత్రంగాను నిష్ఠగాను ఇంతకాలం నుంచి హోమం చేస్తున్నా అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదే. నీవు అపవిత్రుడివి, దీక్ష పూనిన వాడివి కాదు. అప్పటికప్పుడు కలిగిన అభిప్రాయంతో ఒక్క మారేడు పండు హోమం చేయగానే ప్రత్యక్షమవుతాడా అని అడిగాడు. అలాంటి సంకోచాలేమీ వద్దు, ఒక్క మారేడు పండు నాకివ్వు, ఏం జరుగుతుందో చూస్తాం అని రాజు అన్నాడు. సరేనని బ్రాహ్మడు రాజుకొక మారేడు పండిచ్చాడు. రాజు ఆ పండుని తీసుకొని, అగ్నిదేవ, నీకీ ఫలం చాలని పక్షంలో నా తల నరికి నీకు హోమం చేస్తాను అంటూ దానిని అగ్నిలో హోమం చేశాడు. మరుక్షణమే అగ్నిగుండంలో నుంచి అగ్నిదేవుడు లేచి ఒక బంగారు మారేడు పండును రాజు చేతిలో ఉంచాడు. రాజు ఆ బంగారు మారేడు పండును బ్రాహ్మడికిచ్చి పాటలీపురం తిరిగి వచ్చాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే రాజు వద్దకు దత్తశర్మ అనే బ్రాహ్మణ బ్రహ్మచారి వచ్చి, రాజా, సిద్ధుడైన మా గురువుగారి అనుగ్రహం చేత నేనొక భస్మం తయారు చేశాను. రాగి కరిగించి అందులో ఒక చిటికెడు భస్మం వేసినట్టయితే ఆ రాగి యావత్తు బంగారం కావాలి. ఇది మా గురువుగారి సమక్షంలో ఒకసారి జరగటం నేను కళ్ళారా చూశాను. కానీ ఏ కారణం చేతనో నాకు భస్మం పనిచేయకుండా ఉన్నది అని చెప్పాడు. రాజు ఆ యువకుడితో, నా ఎదుట చెయ్యి, చూస్తాను అని అన్నాడు. రాజభటులు కొంత రాగి తెచ్చారు. బ్రహ్మచారి దాన్ని కరిగించి అందులో చిటికెడు భస్మం వేశాడు. కానీ రాగి బంగారంగా మారలేదు. ఏం జరిగింది బ్రహ్మచారి చూడలేకపోయినా అగ్నిదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్న రాజు చూడగలిగాడు. బ్రహ్మచారి భస్మం తీసి కరిగించిన రాగిలో వేసే సమయంలో ఒక యక్షుడు అదృశ్యంగా ఉండి ఆ భస్మాన్ని కాజేసి రాగిలో పడకుండా చేశాడు. ఇది చూసిన రాజు బ్రహ్మచారి చేతి నుంచి భస్మాన్ని తానే తీసుకుని కరిగించిన రాగిలో వేశాడు. యక్షుడు ఈసారి భస్మాన్ని హరించలేక ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. రాజు భస్మం చల్లిన మరుక్షణం రాగి యావత్తు బంగారంగా మారిపోయింది. బ్రహ్మచారి జరిగిన సంగతి తెలుసుకొని రాజుకు ఆ భస్మం తయారు చేసే పద్ధతి చెప్పేశాడు. అందుకు ప్రతిఫలంగా రాజు ఆ బ్రహ్మచారికి వివాహం చేయించి కావాల్సిన వసతులన్నీ కల్పించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా,
దిక్పాలకులలో ఒకడై సమస్త భూతాలకు ఆధారభూతుడైన అగ్నిదేవుడు రాజు పట్ల పక్షపాతం వహించటానికి కారణమేమిటి? ఎంతో శ్రద్ధానిష్టలతో ఆ బ్రాహ్మడు దీర్ఘకాలం బిల్వహోమం చేసినా అనుగ్రహించక ఆ దేవుడు నిష్ఠాశ్రద్ధలు లేని రాజు చేసిన ఏక బిల్వ హోమానికి ఎందుకు తృప్తి చెందాడు? చివరకు ఆ బ్రాహ్మడికి ఒక్క బంగారు మారేడు పండు మాత్రమే దొరకటమేమిటి? రాజుకు అంతులేని బంగారం తయారు చేసే మార్గం సిద్ధించటమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవతలను అర్చించేవారికి కేవలము నిష్ఠాశ్రద్ధ ఉంటే చాలదు, సత్వం అంటే పట్టుదల అది కూడా ఉండాలి. బ్రాహ్మడు మందసత్వుడు. అగ్నిదేవుడు ఎప్పటికి సాక్షాత్కరిస్తే అప్పటికే సాక్షాత్కరిస్తాడనుకుంటూ అలాగే బిల్వహోమం సాగిస్తున్నాడు. రాజు తీవ్ర సత్వుడు. ఒక్క మారేడు పండు హోమం చేయగానే అగ్నిదేవుడు ప్రత్యక్షం కాకపోతే ఆయన నిజంగానే తన తల నరికి హోమం చేసి ఉండేవాడు. అందుకే అగ్ని ఆయనకు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మడికి రాజుకి కలిగిన ఫలితాలు కూడా వారి వారి సత్వాలకు అంటే వాళ్ళ యొక్క పట్టుదలకు అనుగుణమైనవి గాని వారు చేసిన బిల్వాల సంఖ్యకు అనుగుణమైనవి కావు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.